కళాశాల ఓ కోహినూర్ వజ్రం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంబీఎస్ కళాశాల సమావేశ మందిరంలో జరిగిన పూర్వపు విద్యార్థుల సమ్మేళన సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 వసంతాల పాటు ఈ కళాశాల ఎందరినో ప్రపంచానికి పరిచయం చేసిందని, మహబూబ్ నగర్ నుంచి అమెరికా దాకా రాణిస్తూ కీర్తి ప్రతిష్టలు పొందుతున్నారని, ఇంతమందిని ప్రపంచానికి పరిచయం చేసిన ఎంబీఎస్ కళాశాల ఒక ఆణిముత్యమని, ఇలాంటి కళాశాలను రాష్ట్రానికో దేశానికో పరిచయం చేయడం కాదు, ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని బ్రహ్మాండంగా నిర్వహిద్దాం అని ఆయన ఆహ్వానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పద్మావతి, ఎంబీఎస్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు బుర్రి వెంకటరామిరెడ్డి, సిటీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, టీఎన్సీఓ మాజీ అధ్యక్షులు రాజశేఖర్, పూర్వ విద్యార్థుల సంఘం కార్యదర్శి కేఎస్ రవికుమార్, మనోహర్ రెడ్డి, ఉమేష్, శ్రీనివాస్, పూర్వపు విద్యార్థుల సమ్మేళనం మన ఎంబీఎస్ డిగ్రీ కళాశాలలో జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. ఆహ్వానాన్ని మన్నించి వ్యక్తిగతంగా ఎవరి ఫోన్ నెంబర్లు లేకపోయినా కేవలం వాట్సాప్ ద్వారా తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా ఫోన్ నెంబర్స్ కలెక్ట్ చేసుకొని మీ అందరినీ చేరడం జరిగింది, రీచ్ కావడం జరిగింది. దానికి స్పందించి వచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు బ్రీఫ్గా 1900 ఈ ప్రారంభానికంటే ముందు మరొకసారి పెద్దలందరికీ, ఆత్మీయ బంధువులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమానికి మళ్ళీ ఎలాబొరేట్గా మళ్ళీ డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతం ఈ సందర్భం ఏంటంటే 1965లో ఈ కళాశాలను ఆనాటి పెద్దలైన పల్లెర్ల హనుమంతరావు గారు, టీకే సత్యారెడ్డి గారు, అదేవిధంగా రంగయ్య గౌడ్, సత్తు రంగయ్య గౌడ్ గారు, ముత్యాల చంద్రయ్య గారు ఆనాటి పెద్దలు కలిసి స్థాపించడం లేక మనమందరం కలిసి సామూహికంగా మీ అందరి సహాయ సహకారాలతో, మీ అందరి అండదండల ఆశీర్వాదాలతో ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో పూర్వపు విద్యార్థుల ప్రధాన కార్యదర్శిగా ఈ చిన్న ప్రయత్నాన్ని నేను ప్రారంభించాను. మొట్టమొదట అందరం ఇంకా స్థానిక శాసన పద్ధతులు వస్తారు, వారు వచ్చే లోపల ఇంట్రడక్షన్. ఇప్పుడు మొట్టమొదట ఒకరి తర్వాత ఒక పరిచయ కార్యక్రమం చేసుకున్నాక మనం అందరు కూడా ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ నమస్కారం. వాస్తవంగా ఒక 60 సంవత్సరాల చరిత్ర ఉన్న కాలేజ్ ఉంటే దాన్ని అందరం కూడా మనం ఒక ఐడెంటిటీగా ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకో మరి వేరే వేరే వ్యాపకాలు ఉన్నాయేమో, ఇంత మంచి ఒక కోహినూర్ వజ్రం మన దగ్గర ఉంది. దీన్ని ఇప్పుడు స్నానం పెట్టాల్సిన టైం ఆసన్నమైంది. లేట్ అయినా కానీ బెటర్ లేట్ దాన్ నెవర్. తెలంగాణలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి? 60 వసంతాలు పూర్తి చేసుకున్న కాలేజీలు అంటే వేల మీద లెక్క పెట్టుకోలేదు కాలేజీ. మరి మన కాలేజీ నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ మామూలు వ్యక్తులు అంటే ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి అక్కడ అమెరికా దాకా అనేక రంగాలలో రాణిస్తూ కీర్తి ప్రతిష్టలు పొందుతూ ప్రపంచంలో గుర్తింపు పొందిన వ్యక్తులుగా చెల్లమని ఎత్తున ఉన్నారు. మరి అటువంటి బిడ్డలను ఇచ్చిన ఈ కాలేజు ఖచ్చితంగా ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి, ఒక శిఖరం పైన కూర్చోవాలన్న ఆలోచనే ఈరోజు మనందరం కూడా ఇక్కడికి రావడానికి ప్రేరణ ఇచ్చింది. ఇదే నేను ఆశామాష అన్నట్లే, నేను ఈ కళాశాల చదువుకోకపోవచ్చు, కానీ ఈ ప్రాంతంలో పుట్టినవాడిగా, ఈ ప్రాంతంలో పెరిగినవాడిగా మనకున్న ఒక ఆణిముత్యాన్ని, దీన్ని ప్రపంచానికి, రాష్ట్రానికి, దేశానికి చాటి చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఆ బాధ్యత నేను తీసుకుంటున్నా, మీరందరూ కూడా తీసుకోవాలని చెప్పి సవినయంగా మనం చేస్తున్నాం. ఇక్కడ ఉన్నంత స్పేస్ పెద్దలు మానీయులు ఈ కాలేజ్ స్థాపన చేసిన వాళ్ళు సహకరించి